అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 11th ఫిబ్రవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 0.14% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై 0.12% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్ నిన్న ట్రేడ్ అయిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1%, S&P 500 0.67%, డౌ జోన్స్ 0.38% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ నానాటికి పెరుగుతూనే ఉంది. ఏకంగా $3,000 దిశగా గోల్డ్ వెళ్లేందుకు పయనం అవుతోంది. మనం ఆల్మోస్ట్ $2,300 నుంచి మాట్లాడుకుంటున్నాం. $2,600లో కూడా అనేక సందర్భాల్లో గోల్డ్ గురించి మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పదే అయితే మనం డిస్కస్ చేసాం. $2,956 దగ్గర, జస్ట్ $40 అవే ఫ్రమ్ $3,000 ఆఫ్ సెంటిమెంట్ మార్క్. సో ₹1,00,000 రిటైల్ మార్కెట్లో అవ్వడం అనేది ఇక పెద్ద సమస్య అయితే కాదు గోల్డ్కి. ఎందుకంటే డబుల్ వ్యామీ అంటాం. ఒకటేమో గోల్డ్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతుంది, ఇక్కడ దేశీయంగా రూపాయి నానాటికి తీసుకట్టుగా తయారవుతూ $90 దిశగా వెన్ కంపేర్డ్ విత్ డాలర్ వెళ్తుంది. సో ఈ రెండు డబుల్ వ్యామీ ఎఫెక్ట్ వల్ల గోల్డ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే మనం అనేక సందర్భాల్లో నుంచి చెప్తూనే ఉన్నాం, అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియోలో గోల్డ్కి అలగేట్ చేసుకోమని చెప్పి. ఇక ట్రంప్ సైన్స్ ఆర్డర్ టు ఇంపోజ్ 25% టారిఫ్స్ ఆన్ స్టీల్, అల్యూమినియం. హియర్ ఆర్ ద లైక్లీ విన్నర్స్ అండ్ లూజర్స్. ఇక్కడ మేజర్గా అంటే మొన్న ట్రంప్ కొద్దిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఏదైతే మెక్సికో, కెనడా అండ్ చైనా, ఎస్పెషల్లీ రెండు మెక్సికో అండ్ కెనడా మీద స్టే ఏదైతే విధించారంటే గతంలో తీసుకున్న నిర్ణయం మీద కొద్దిగా పాస్ విధిస్తే ఇమీడియట్గా మార్కెట్స్ అంతా కూడా దాన్ని సంబరాలు చేసుకున్నాయి. అయితే మళ్ళీ ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపించింది. సో అందువల్ల మేజర్గా స్టీల్ ప్రొడక్షన్ డిక్లైన్ ఇన్ యుఎస్ అండ్ చైనా ఇన్ 2024 అన్నట్టుగా కూడా ఈ డేటా. ఎందుకంటే మెజారిటీ స్టీల్ అంతా కూడా, స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఇతర దేశాల నుంచి యుఎస్ ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు 25% ఎస్పెషల్లీ వీటి మీద విధించడం వల్ల మనలాంటి ఎకానమీస్కి, మనలాంటి కంట్రీస్కి చాలా క్లియర్ కట్ ఇంపాక్ట్ అయితే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏషియన్ ఎక్స్పోర్టర్స్లో సౌత్ కొరియా, వియత్నాం అండ్ జపాన్ ఆర్ ఆల్సో అమాంగ్ ద కంట్రీస్ లైక్లీ టు సీ దేర్ మెటల్స్ హిట్ విత్ న్యూ ఇంపోర్ట్ టారిఫ్స్ ఇఫ్ ట్రంప్ గోస్ అహెడ్ విత్ ద పాలసీ. అదొకటి మేజర్గా అయితే మనం చూడవచ్చు. ప్రైజెస్ హ్యామర్ అవుతాయి మేజర్గా. బట్ మన ప్రధానమంత్రి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏమన్నా వీటి మీద మార్పులు చేర్పులు ఉంటాయా, మనకు ఏమన్నా కొద్దిగా ఊరట లభిస్తుందా అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఈలోపు నిన్న హ్యూజ్ సెల్లింగ్ అయితే మనం చూసాము. ట్రంప్ పంప్స్ అప్ టారిఫ్ తాక్ అండ్ డెంట్స్ ఇండియన్ మెటల్ స్టాక్. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు నిన్న 2.6% మేర నష్టపోవడం అయితే మనం చూసాము. సో నాల్కో వాజ్ అ టాప్ లూజర్, ఆల్మోస్ట్ 4.9%. ఆ తర్వాత సెయిల్, వేదాంత, ఎన్ఎండిసి లాంటివి కూడా మరొక 4% మేర నష్టపోయాయి. హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా ఏవైతే ఎక్స్పోర్ట్కి ఎక్స్పోజర్ ఉందో ఆ స్టాక్స్ అన్నింటిలో కూడా సెల్లింగ్ అయితే మనం చూసాం. అంటే ఏ కంపెనీలు ఎస్పెషల్లీ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్నిటి మీద హిట్ అయితే తీసుకున్నాయి. ఇవాళ మాట్లాడుకునే ముందు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా 4వ సెషన్లో కూడా మళ్ళీ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ 2,463 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 4వ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు. నిన్న 115 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ కొనుగోలు చేయడం అయితే చూసాం. ₹87.48 ఆల్ టైమ్ లో దగ్గర రూపీ హిట్ చేసింది. ఐషర్ రెవెన్యూ దాదాపు 19% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 18% మేర పెరిగింది. అపోలో హాస్పిటల్స్ రెవెన్యూ 14% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు 52% మేర పెరిగింది. సో ఇంత సడన్ జంప్ దేనికి రీజన్ ఒకసారి అయితే క్లియర్ కట్గా చూడాలి మనం. నాల్కో రెవెన్యూ 40% మేర పెరిగింది. ప్రాఫిట్ ఏకంగా 233% పెరిగింది. ఇది కూడా ఒకసారి గమనించుకోండి. ఇంత సడన్ జంప్, అనూహ్యమైన జంప్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా భిన్నంగా వచ్చాయంటే ఏదన్నా సేల్ కానీ, స్లంప్ సేల్ కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రీఫండ్ రావడం కానీ, లేదంటే ఏదైనా వన్ టైం అడ్జస్ట్మెంట్ కానీ జరిగితే తప్ప ఇలాంటివి సాధ్యపడవు. అండ్ హెచ్బిఎల్ రెవెన్యూ 25% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ 18% మేర క్షీణించింది. ఎంటార్ రెవెన్యూ 47% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ 53% మేర
పెరిగింది. న్యూలాండ్ ల్యాబ్స్ రెవెన్యూ 1.5% మేర ఫ్లాట్గా ఉండగా నెట్ ప్రాఫిట్ 25% మేర పెరిగింది. ఇక్కడ ఎక్సెప్షనల్గా 56 కోట్ల రూపాయలు రావడం దీనికి కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి. సో మేజర్గా ఇది. తర్వాత ఇవాళ అహ్లూవాలియా, ఆస్ట్రాజెనకా ఫార్మా, ఆఫీస్, హెచ్ఈజీ, ఇగారాశ్రీ, కోల్టే పాటిల్ లాంటి కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితా ఉన్నాయి. ఈవెన్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో ఉంది. ఈవెన్ సెయిల్. ఇక సోనా బిఎల్డబ్ల్యూ ఎస్కాట్స్ కుబోతా నుంచి 110 కోట్ల రూపాయలకు హర్యానాలో ఉన్న ల్యాండ్ కొనుగోలు చేయబోతోంది. ఇక ఎస్కాట్స్ కుబోతా ద కంపెనీ హ్యాస్ రీస్టేటెడ్ ఇట్స్ అగ్రిమెంట్ విత్ సోనా బిఎల్డబ్ల్యూ టు అమెండ్ సర్టెన్ టర్మ్స్ of the initial deal for selling the railway equipment products and parts business. సో వీళ్ళకి ఎస్కాట్స్ కుబోతా ఉన్న రైల్వే ఎక్విప్మెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ పార్ట్స్ బిజినెస్ని ఎస్కాట్స్ కుబోతాకు అమ్మే విషయం మీద అగ్రిమెంట్ని మళ్ళీ మార్చుకుంటున్నారు. ఏ పోర్షన్ ఆఫ్ ద ఎర్లియర్ కన్సిడరేషన్ ఆఫ్ 1,600 crore విల్ బి కెప్ట్ ఇన్ ఎస్క్రో అండ్ రిలీజ్డ్ ఇన్ టు ద కంపెనీ. సో 1,600 కోట్ల రూపాయల మేర ఏదైతే రెండు కంపెనీస్ మధ్య ఒప్పందం కుదిరిందో దాన్ని ఎస్క్రో అకౌంట్లో పెట్టి దశల వారీగా మాత్రమే ఎస్కాట్స్ కుబోతాకి ఇవ్వాలి అనేది కొత్తగా మార్పులు చేర్పులు వచ్చిన అగ్రిమెంట్లో సారాంశం. లుపిన్ ద కంపెనీ హాజ్ అబ్టైన్డ్ అప్రూవల్ ఫ్రమ్ ది USFDA ఫర్ ఇట్స్ అండా ఫర్ ఇప్రాట్రోపియం బ్రోమైడ్ నాసల్ సొల్యూషన్. ఓకే. సో శ్రీరామ్ ప్రాపర్టీస్ కోయంబేడులో, చెన్నై దగ్గర ఉన్న కోయంబేడులో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అక్కడున్న ఒక ప్రాపర్టీతో. IRB ఇన్ఫ్రా ద కంపెనీస్ గ్రాస్ టోల్ కలెక్షన్ 20% మేర పెరిగిందన్నట్టుగా కూడా వెల్లడించింది. సో ఇవి ప్రధానంగా వార్తలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియాస్ అడ్వైజరీ ఆన్ డీప్ సీక్ హ్యాండిల్ విత్ కేర్. సో చైనా నుంచి ఆ డీప్ సీక్ థ్రెట్ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది మనకు తెలియదు. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే $98 బిలియన్ ఆర్ఎల్స్ $97 బిలియన్ ఆఫర్ చేశారు ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐని కొనుగోలు చేయడానికి. సో ట్రెండింగ్గా ఉన్న ఓపెన్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కుదిపేస్తున్న ఈ ChatGPTని కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ $97 బిలియన్ మేర ఆఫర్ చేస్తే శామ్ ఆల్ట్మన్ ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో తను డిక్లైన్ చేశారు, తిరస్కరించారు. అంటే దాదాపు $100 బిలియన్ వాల్యుయేషన్ ఇమీడియట్గా దీనికి వచ్చింది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇది. అలాగే ట్రంపెట్ కాల్ అగైన్, మెటల్ స్టాక్స్ పడ్డాయి, గోల్డ్ పెరిగింది, రూపీ ఆల్ టైమ్ లో హిట్ అయింది. సో ఒక రామిఫికేషన్స్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతూనే ఉన్నాయి మన ఎకానమీలో, డైరెక్ట్గా సంబంధం లేకపోయినప్పటికీ కూడా. ఆల్రెడీ మనం వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎక్స్పోర్ట్స్ ఫియర్, US టారిఫ్ హైక్ ఆన్ స్టీల్ విల్ స్పర్ డంపింగ్. అండ్ జాగిల్ ప్రీపెయిడ్ నిన్న 10% మేర నష్టపోయింది, లోయర్ సీలింగ్ ఆల్మోస్ట్. జాగిల్ రిజల్ట్స్ మంచి రిజల్ట్సే ఉన్నాయి, దాదాపు ప్రాఫిట్ 30% మేర పెరిగినప్పటికీ కూడా యశిష్ కచోలియా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్గా ఉన్న ఈ కంపెనీలో సెల్ ఆఫ్ అయితే క్లియర్ కట్గా చూసాం గత కొద్ది రోజుల నుంచి జాగిల్ ప్రీపెయిడ్లో. హెక్సావేర్ రీలిస్టింగ్ అండ్ ఆపర్చునిటీ టు ట్యాప్ ఏ మిడ్ టైర్ ఐటీ గ్రోత్ ఇంజన్. సో హెక్సావేర్ రిలిస్ట్ కాబోతున్న తరుణంలో దాదాపు 8,750 కోట్ల రూపాయల ఇష్యూ సైజ్ ఇది. 674 నుంచి 708 రూపాయల ప్రైస్ బ్యాండ్తో వస్తున్న సంగతి మనకు తెలుసు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఓవరాల్గా మార్కెట్ క్యాప్ దాదాపు 43,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో అయితే ఉంటుంది. కార్లైల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ షేర్స్ని విక్రయిస్తోంది. ఓవరాల్గా 38 PEతో కంపెనీ మార్కెట్స్లోకి వస్తుంటే ఇదే మిడ్ టైర్ స్పేస్లో ఉన్న పెర్సిస్టెంట్ కానీ కోఫోర్జ్ కానీ 66-69 PE దగ్గర కోట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో వస్తుంది కాబట్టి మేబీ కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఐటీ మీద అవగాహన ఉంటే మనకి. IHCL ముంబైలో మరొక హోటల్ నిర్మించబోతోంది. 2,500 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఆస్ట్రాజెనకా ఇండియా ప్లాన్స్ టు సెల్ నార్త్ బెంగళూరు 3,200 కోట్ల రూపాయలకు నార్త్ బెంగళూరు యూనిట్ని వాళ్ళు విక్రయించే ఆలోచనలో ఉన్నారు. బెర్జర్ పెయింట్స్ యాక్సో నోబెల్ని కొనుగోలు చేసే దీని మీద బెర్జర్ పెయింట్స్ వెనక్కి తగ్గింది. వాల్యుయేషన్స్ చాలా గరిష్టంగా ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాదన్న ఆలోచనతో. అపోలో హాస్పిటల్స్ ప్రాఫిట్ 52% మేర పెరిగింది. నైకా ప్రాఫిట్ 52% మేర పెరిగి 26 కోట్ల రూపాయలకు చేరింది. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఆల్ సీజన్స్ ఏ గుడ్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్.
ఇక్కడ పరాగ్ పారిక్ బుల్ ఫేజ్లో అంటే 2023 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య బుల్ ఫేజ్లో 41% మేర రిటర్న్స్ ఇవ్వగా, బేర్ ఫేజ్లో అదే 27 సెప్టెంబర్ నుంచి 7th ఫిబ్ వరకు -3% మేర రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్గా 1 ఇయర్లో 16.5% మేర రిటర్న్స్ ఇవ్వగా, ఎక్స్పెన్స్ రేషియో ఇది అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ AUM ఇది. సో ఈ లెక్కన అంటే తీవ్రమైన సమస్యలు వచ్చినా కూడా కొన్ని ఫండ్స్ తట్టుకుని నిలబడ్డాయి. అండ్ ఇక్కడ కనిష్టంగా 3% మేర బేర్ ఫేజ్లో రిటర్న్స్ ఇస్తే, ఇది కనిష్టంగా దాదాపు -9% మేర ఎఫెక్ట్ అయింది. అండ్ ఇదే సమయంలో ఇండెక్స్తో పోల్చుకుంటే వీటితో కొద్దిగా తక్కువగానే పడ్డాయని చెప్పుకోవచ్చు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇవన్నీ కూడా. పరాగ్ పారిక్ కూడా డీసెంట్ ఫండ్, నిజంగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే పరాగ్ పారిక్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఒకటి, ELSS అనేది ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ కాబట్టి దాని గురించి అది డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంటుంది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 20% మేర పతనమైంది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వరుస 10 రోజుల లాభాలకు బ్రేక్ పడింది, నేను కొద్దిగా బలహీనపడింది. రెడింగ్టన్ చాలా 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 మన ఓర్పును సహనాన్ని పరీక్షించే స్టాక్ ఇది. రెడింగ్టన్ చాలా కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఈ సంవత్సరం 21% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.